నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి లీలామహల్ వైపుగా మనం కొద్దిగా ముందుకెళ్ళి రావుస్ కాలేజ్ దాటిన తర్వాత బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వస్తుంది. ఆ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కి ఎదురుగానే అయితే మనకు ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది. దాని పేరు వచ్చేసి న్యూ శ్రీ సాయి వెన్నెల ఐస్ క్రీమ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అనమాట. వీళ్ళ దగ్గర అయితే ఐస్ క్రీమ్స్ అయితే టేస్ట్ బాగుంటాయి. నేనైతే ట్రై చేశాను. వీళ్ళైతే రీసెంట్ గా డాబా స్టార్ట్ చేశారని చెప్పి తెలిసింది. సరే ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి నేనైతే వచ్చేసా. వీళ్ళ దగ్గర అయితే వెజ్ నాన్ వెజ్ స్టార్టర్స్ కర్రీస్ రోటీస్ అన్ని అయితే ఉన్నాయన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చూడడానికి అయితే యాంబియన్స్ ఈ విధంగా ఉంటది. ప్రైవసీగా క్యాబిన్స్ కూడా ఉంటాయి అనమాట. ఎవరన్నా ఫ్యామిలీస్ వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ వెళ్ళినా కూడా కూర్చొని అయితే డిన్నర్ గానీ లంచ్ గానీ చేయొచ్చు. ఇంకా సీటింగ్ విషయానికి వస్తే కూడా సోఫాస్ అయితే వేసి కంఫర్ట్ సీటింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా నేనైతే వీళ్ళ మెనూ అయితే చూశాను. మెనూ అయితే చూడడానికి కూడా రీజనబుల్ రేట్స్ తో అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. నేనైతే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఒక ఎన్ఎస్ఎస్వి స్పెషల్ స్టార్టర్ అని చెప్పి తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. దాంట్లో వచ్చేసి మనకైతే ఒక 3 లాలీపాప్లు వేశారు. ఇంకా దాని తర్వాత అయితే బోన్లెస్ చికెన్ అయితే మనకి పెట్టుకుని తీసుకొచ్చారనమాట. గార్నిష్ అయితే మాత్రం బాగా చేస్తున్నారు. ఇంక నేనైతే కొద్దిగా లైట్ గా నిమ్మకాయ అయితే పిండుకొని ఫస్ట్ అయితే టేస్ట్ చేశాను. ఫస్ట్ అయితే లాలీపాప్ అయితే కొరికాను. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం బాగుంది. ఫ్లేవర్ వైజ్ కూడా బాగుంది. ఫ్రెష్ ఫ్లేవర్ అండ్ అరోమాతో టేస్ట్ విషయానికి వస్తే మాత్రం బాగుంది. ఇంకా దాన్ని నేనైతే దీర్ఘంగా చూస్తే నాకెలా అనిపించింది అంటే వాళ్ళైతే ఎక్కువ కార్న్ ఫ్లోర్ గానీ ఆర్టిఫిషియల్ కలర్స్ గానీ ఏమైతే యూజ్ చేసినట్లేదు. నా చేతికి అయితే ఏం కలర్స్ తగలేదు అనమాట. దాని తర్వాత వచ్చేసి నేనైతే ఒక డ్రాగన్ చికెన్ అయితే తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసరికి 300 రూపాయలు అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే మాత్రం కలర్ఫుల్ గా భలే టెంప్టింగ్ గా అనిపించింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే నేనైతే ఒక ముక్క అలా టేస్ట్ చేయగానే నాకైతే మాత్రం ఫ్లేవర్ పిచ్చిగా నచ్చింది. డ్రాగన్ చికెన్ అయితే మాత్రం మస్ట్ ట్రై ఐటమ్ అని చెప్తాను. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. చికెన్ పీసెస్ అయితే మాత్రం లోపల వరకు చాలా బాగా కుక్ అయి ఉన్నాయి అనమాట. చాలా మెత్తగా కూడా ఉన్నాయి. టచ్ చేయగానే అలా ఇరిగిపోతుంది ముక్క అయితే మాత్రం. నెల్లూరు డాబా అంటే గుర్తొచ్చేది రంబా చికెన్. అందుకే ఒక రంబా చికెన్ అయితే తీసుకున్నాం. కాస్ట్ వచ్చేసరికి 300 రూపాయలు అయితే తీసుకున్నారనమాట. పైన అయితే ఆమ్లెట్ వేసి దాని మీద కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసి తీసుకొచ్చారు. లోపలైతే కర్రీ పొగల కక్కత వేడిగా ఉంది. దాంట్లోకి వచ్చేసి బటర్ రోటీ అయితే ఒకటి తీసుకున్నాం. బటర్ రోటీ ఒకటి వచ్చేసి 15 రూపాయలు తీసుకున్నారు. బటర్ అయితే బాగా దిట్టంగా పూసి మనకైతే తీసుకొచ్చి పెట్టేశారనమాట. ఇంకా నేనైతే ఆ బటర్ రోటీని అలా ఒక మొక్క ఇచ్చుకొని ఆ చికెన్ కర్రీ పెట్టుకుని అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ విషయానికి వస్తే రంబా చికెన్ కూడా టేస్ట్ అయితే బాగుంది. బటర్ రోటీలో బటర్ ఫ్లేవర్ కి రంబా చికెన్ ఫ్లేవర్ కి టేస్ట్ అయితే మాత్రం సరిగ్గునింది. మీరు కూడా వెళ్తే ఒకసారి రంబా చికెన్ డ్రాగన్ చికెన్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. రంబా చికెన్ కర్రీలో చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా అనిపించింది అనమాట. ఫ్లేవర్ అయితే మాత్రం ఫ్రెష్ ఫ్లేవర్ తో టేస్ట్ పరంగా చూస్తే బాగుంది. ఇంక నేనైతే మాత్రం ఒక పట్టు పెట్టేశాను. పుంగా రోటీ కూడా తీసుకున్నాను. పుంగా రోటీ కూడా ఒకటి వచ్చేసి 10 రూపాయలు అయితే తీసుకున్నారనమాట. ఆ పుంగా రోటీలో రంబా చికెన్ కర్రీ కూడా టేస్ట్ అయితే బాగుంది. వేడిగా ఈ ఐటమ్స్ తినే లోపల చల్లగా ఐస్ క్రీమ్ తిందామని చెప్పి వాళ్ళ ఓన్ బ్రాండింగ్ తో తయారైన ఐస్ క్రీమ్స్ అయితే చెప్పేసుకున్నాం. స్ట్రాబెర్రీ పిస్తా టూటీ ఫ్రూటీ ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాం అనమాట. చూడడానికి అయితే భలే కలర్ఫుల్ గా అనిపించింది కదా. ఇంకా మీలో ఎవరైతే ఆ బిస్కెట్ తింటారో, బిస్కెట్ అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఒక స్పూన్ అయితే చల్లగా ఐస్ క్రీమ్ తిన్నాను. టేస్ట్ అయితే మాత్రం సరిగుంది. మీరు కూడా వెళ్ళి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. విఆర్సీ దగ్గర దాని చుట్టుపక్కల ఏరియాలకు అయితే ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాంగ్అవుట్ ప్లేస్ అని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తాను. ఒకసారి వెళ్ళైతే విజిట్ చేయండి. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై బాయ్.